హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కొత్తగా మనకి ఖమ్మం నుంచి దేవరపల్లి రోడ్ అనేది ఒకటి వేశారండి. హైవే రోడ్డు. దాని పేరు గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్ అన్నమాట. ఈ రోడ్‌లో మేమెందుకు జర్నీ చేశామనేది నేను మీకు మధ్యలో ఒకసారి చెప్తాను. ఎందుకంటే మా ఊరు వెళ్ళాలంటే మేము అటువైపే వెళ్ళాలి. ఈ రోడ్డుకి మేము వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళాము. అయితే నేను వీడియో తీయలేదనమాట. యాక్చువల్‌గా హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు నాకు చాలా కనిపించాయండి. ఇక్కడ చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఈ రోడ్‌లో. అవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి తెలియజేయడానికని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. యాక్చువల్‌గా మనం సత్తుపల్లి నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత వేంసూరు రోడ్డులో ఒక 15 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత రేజర్‌ల అని వస్తుంది. అక్కడ నుంచి మనకి ఈ హైవే రోడ్ అనేది మనం ఖమ్మం వెళ్ళడానికనమాట. మేము హైదరాబాద్ వస్తున్నాం కదా! అయితే ఇక్కడ నుంచి అసలు సైన్ బోర్డ్‌లు గాని, అలాంటివేమీ లేవు. సెక్యూరిటీ వాళ్ళు గాని, అంటే ఈ రోడ్డుని జస్ట్ సంక్రాంతికి ఓపెన్ చేశారు తప్ప, ఇక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరనమాట. ఎందుకంటే కొత్తగా వేసిన రోడ్డు కదా! మేము కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. ఒకవేళ ఇలా ఎళ్లి తీసుకొనెళ్ళాలేమోనని. అక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి ముందుకొచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు కనిపించారు. వాళ్ళని అడిగామనమాట. అంటే హైవే ఎలా ఎక్కాలి ఖమ్మం వెళ్ళడానికనే రోడ్డు కూడా అక్కడ సైన్ బోర్డులు లేవు. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకొచ్చిన తర్వాత మాకైతే ఒకళ్ళిద్దరిని అడిగాక, ఈ హైవే రోడ్డు ఎక్కడానికనేది ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలంటే ఊర్ల మధ్యలో నుంచి ఉందండి. సత్తుపల్లి నుంచి చాలా లోపలికి రావాలి. సత్తుపల్లి నుంచి ఖమ్మం వరకు రావాలంటే. చూసారు కదా! ఇంకిక్కడ వరకు హైవే అయితే మేము సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యాము. కానీ రోడ్డంతా మీరు చూడండి ఎక్కడ చూసినా బైకులనేది పెట్టేశారు. అండ్ మీకు వీడియో మధ్యలో చూడండి మనకి అపోజిట్‌లోనే చాలా చోట్ల వెహికల్స్ అనేవి వస్తాయన్నమాట. మేము ఈ రూట్‌ని ఎంచుకున్నది ఎందుకంటే ఖమ్మం నుండి సత్తుపల్లి రావడానికి యాక్చువల్‌గా 2 అవర్స్ అనేది టైం పడుతుందనమాట. ఎలా అంటే రోడ్లంతా కూడా కొంచెం మధ్యలో క్వారీస్ అవి ఉండడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. లారీలనేవి ఎక్కువ తిరుగుతుంటాయన్నమాట. అయితే ఖమ్మంలో మేము మా కార్‌కి ఈవీ కార్ అన్నమాట. దానికి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాకు ఒకళ్ళిద్దరు చెప్పారు. ఇట్లా కొత్తగా హైవే ఏసారండి. రోడ్ చాలా బావుంది. మేము 1 అవర్ కూడా పట్టలేదు మాకు రావడానికి అని. అయితే సరే ఆ రోడ్‌లో వెళ్దాం కదా! అని వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేనైతే యాక్చువల్‌గా వీడియో తీయలేదండి. కానీ హ్మ్. ఆ వీడియో అనేదేంటంటే నాకు తీయాలనిపించింది. మీకు నేను ముందు ముందు మీరే ఈ వీడియోలో చూస్తారు. చాలా చోట్ల అనేది అసలు సైన్ బోర్డ్‌లనేవి లేవన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. పెద్ద పెద్ద బోర్డ్‌లనేవి ఎన్ని కిలోమీటర్లకి ఇంకా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్‌కి దిగితే ఏ రోడ్‌లొస్తాయి. తిరువూరు రోడ్డా? కల్లూరు ఎళ్తదా? అట్లా ఉన్నాయన్నమాట. అయితే ఇంకా హైవే అనేసరికి చాలా వరకి బైకులు అవి అలో చేయరు. చూసారు కదా! రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా జనమేనండి. అండ్ మనం ట్రావెల్ చేస్తూ వెళ్ళేటప్పుడు యాక్చువల్‌గా ఏమనుకుంటాం, మన వేలో మనం వెళ్తున్నాం కదా! అనుకుంటాం. కానీ మనకి అపోజిట్‌లో ఒక వెహికల్ ఒస్తుందనేసరికి చాలా భయమేస్తుంది కదా! ఎందుకంటే ప్రెజెంట్ అనేది జనసంచారం అనేది లేదండి అక్కడ. నార్మల్‌గా ఉంది రోడ్డు. మేమేంటంటే సరే వచ్చేటప్పుడు ఎలాగో వచ్చాం కదా! మనకొక ఐడియా ఉందని మేమైతే వెళ్ళాము. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. మేము సంక్రాంతికి వెళ్ళిన తర్వాత ఆ తెల్లారే 2, 3 యాక్సిడెంట్లనేయి జరగడం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చాయి, న్యూస్‌లో వచ్చాయి. తర్వాత వచ్చేటప్పుడు నాకు వీడియో తీసి అప్‌లోడ్ చేయాలనిపించిందండి. ఎందుకంటే ఈ రోడ్‌లో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆపోజిట్‌లో ఏవైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్ మీదయితే చాలా చోట్ల చక్కగా లైటింగ్ అది ఉంది. అటు ఇటు మనకి ఇట్లా యెల్లో కలరు అవన్నీ ఉంటాయి కదా! ఇదంతా కూడా మధ్యలో మనకి కల్లూరు దాటిన తర్వాత ఇవన్నీ మనం రెస్ట్ తీసుకోవడానికి బిల్డింగ్స్ అనేవి కొత్తగా కడుతున్నారండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ కానీ ఈ రోడ్ వేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్‌ని తగ్గించుకొని డైరెక్ట్‌గా దేవరపల్లి వరకు 6-7 అవున్నాయన్నమాట. మనకి ఎక్కడైతే దిగాలనేది అంటే సత్తుపల్లి తర్వాత మళ్ళీ మనకి చింతలపూడి వరకు మధ్యలో మళ్ళీ దిగడానికి లేదనమాట. ఆ తర్వాత మళ్ళీ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర ఒకసారి, తర్వాత జంగారెడ్డిగూడెం దగ్గర ఒకసారి, నెక్స్ట్ దేవరపల్లి ఉన్నాయి. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో మనకి ఖమ్మం నుంచి కల్లూరు, తిరువూరు అట్లా సత్తుపల్లి దగ్గర మాత్రం రేజర్ల దగ్గర దిగేలాగా మనకొక పాయింట్ అయితే ఇచ్చారు వెళ్ళేటప్పుడు. చూసారు కదా! ఎలా వస్తున్నాయో ఎదురుగా వెహికల్స్. నిజంగా మాకైతే చాలా భయమేసిందండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద లారీలు గూడా వస్తున్నాయి. మా హస్బెండ్ ఏమన్నారంటే,
అక్కడ వర్క్ జరిగే లారీలు కూడా వస్తున్నాయి అనన్నారు. వర్క్ జరిగే లారీలే కాదండి, కార్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే, ఈ సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఎక్కడ దిగాలో, ఎక్కడెక్కాలో వాళ్ళకి తెలియక కొన్ని కొన్ని చోట్ల ఇలా రోడ్లనేది క్లోజ్‌లో కూడా ఉన్నాయి. మళ్ళీ ఇలా డౌన్ చేసుకొని మేము ఈ రోడ్ తీసుకొని ఇక్కడికి ఎండ్ ఉందా లేదా చూసుకున్నాము. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ హైవే ఎక్కడానికి దారుందనమాట. చూసారు కదా! కొంచెం ఈ రోడ్డనేది డెవలప్ అయ్యి కొంచెం రాకపోకలన్నీ గవర్నమెంట్ టోల్స్ ఇలాంటివన్నీ పెట్టే వరకు కూడా ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే వెళ్లి ప్రమాదాల పాలయ్యే ఇలా ఎదురెదురుగా వస్తున్న వాహనాల్ని చూసుకోకుండా కూడా చాలామంది ప్రమాదం పాలవ్వచ్చు. మనకి ఇంకో గంట ఎక్కువైనా పర్వాలేదు. బట్ ఆ రోడ్‌లోనే వెళ్ళాల్సిందని మాకనిపించింది. ఈ రోడ్‌లో వెహికల్స్ చూస్తుంటే మీకు కూడా అనిపించుండొచ్చు. ఎందుకంటే సేఫ్ జర్నీ చేయడం అనేది ముఖ్యం కదా! ఇక్కడ వరకైతే మేము కొంచెం ఖమ్మంకి ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి ఒక చోట రోడ్డనేది ఇంకా క్లోజ్ చేసేసారండి. ఆ రోడ్ నుంచి మళ్ళీ డౌన్ తీసుకొని ఆహ్, మా ప్రయాణాన్నయితే సాగించాము. నాకైతే కొద్దిగా భయంగానే అనిపించిందండి. వెళ్ళేటప్పుడు కొంచెం డేలో వెళ్ళాం కాబట్టి నాకంత భయం అనిపించలేదు. అప్పుడు కూడా కొన్ని కొన్ని మాకు ఎదురుగా వచ్చాయి. కానీ నైట్ టైమ్ ఇలా పెద్ద పెద్ద లారీలు, వెహికల్స్ వచ్చాయి కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు తెలియజేయడానికే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి. ఇంకిలా పక్క నుంచి డౌన్ రోడ్ అనేది చిన్న మట్టి రోడ్డుంది. చాలా గుంతలుగా ఉంది. నైట్ చూసుకోకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతారు. ఈ రోడ్డుకి టోల్స్ ప్రాపర్‌గా పెట్టి, సైన్ బోర్డులన్నీ ప్రాపర్‌గా పెట్టి, వెహికల్స్ ఎక్కువగా తిరుగుతున్నాయన్న తర్వాతనే మీరు ఖమ్మం టు దేవరపల్లి అనేది ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇది నా సజెషనే కాదు, రిక్వెస్ట్ కూడా. ఎందుకంటే ప్రమాదం అనేది చిన్నదైనా, పెద్దదైనా ఫ్యామిలీ అనేది చాలా సఫర్ అవ్వాలి. మేమైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చామండి చెప్పాలంటే. ఇక అక్కడి నుంచి ఒక 4, 5 కిలోమీటర్స్ అనేది మళ్ళీ ఖమ్మం మెయిన్ రోడ్ రావడానికి కొంచెం జర్నీ చేయాలనమాట. చూడ్డానికైతే రోడ్ చాలా బావుంది. అందుకనే మేబీ చాలా ఫాస్ట్‌గా కూడా వెహికల్స్ అనేవి వస్తున్నాయనిపించింది. ఆహ్, మీరు మాత్రం కొన్ని రోజుల పాటు ఇవన్నీ అంటే టోల్స్ ఎప్పటినుంచి కట్ అవుతాయో అప్పటినుంచి గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కాబట్టి మేబీ మీరు అప్పటినుంచే ఆ రోడ్‌లో జర్నీ చేయడానికనేది చూడండి. ఫ్రీయే కదా! ఎళ్ళిపోదాంలే. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాము. రోడ్ కూడా బావుంది అనని చెప్పేసైతే మీరు వెళ్ళొద్దు. యాక్చువల్‌గా మేము సంక్రాంతికి హైదరాబాద్ నుంచి అశ్వారావుపేట వెళ్ళే రోడ్‌లో మేము వెళ్ళే ఊరనమాట మా అమ్మగారాళ్ళకి. అక్కడికి సత్తుపల్లిలో దిగి మళ్ళీ మేము అశ్వారావుపేట ట్రావెల్ చేశాము. యాక్చువల్‌గా ఖమ్మం నుంచి సత్తుపల్లి, అశ్వారావుపేట కూడా వెళ్ళొచ్చు. కొత్త రోడ్డు వేశారు కదా! అని మేము కూడా వెళ్ళామనమాట అందరిలానే. కానీ మీరు మాత్రం టోల్స్ అనేది ఎప్పటినుంచి కట్ అవుతాయో అప్పటినుంచే మీరు వెళ్ళడానికైతే చూడండి. ఇది ఇంకా ఖమ్మం మనకి ఈ రోడ్డనేది ఇక్కడి వరకు వస్తుందనమాట. ఇక్కడ నుంచి మనం ఖమ్మం సిటీలోకనేది ఎళ్ళిపోవచ్చు. ఇదెక్కడంటే ఖమ్మం న్యూ కలెక్టర్ ఆఫీస్ అండి. ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ రోడ్డుకనేది ఎంట్రీ ఇచ్చారు. ఖమ్మం సిటీలో నుంచి కాకుండా మనం కొంచెం ముందుకెళ్తే న్యూ కలెక్టర్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మనం రైట్‌కి తీసుకుంటే మనం ఈ హైవే అనేది చేరుకోవచ్చు. అక్కడ నుంచి సత్తుపల్లి వరకు ఎళ్ళాలంటే గనక వేంసూరు రోడ్డులో రేజర్ల దగ్గరనేది మనకి డౌన్ అవుతుంది. అక్కడ సైన్ బోర్డ్ అనేది ఉంది. మొత్తానికి ఖమ్మం అయితే మేము 45 మినిట్స్‌లో చేరుకున్నాము. యాక్చువల్‌గా మాకు 2 అవర్స్ పట్టేది. 7:31కనేది మేము హైవే ఎక్కితే 8:20 కల్లా మేము రీచ్ అయిపోయాం. మనకి ఇక్కడికి ఖమ్మం అనేది. సత్తుపల్లి నుంచి ఇక్కడికి 45 మినిట్స్ పట్టింది. మీరు కూడా చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారని ఈ వీడియో అప్‌లోడ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.